హాయ్ అండి. అందరికీ నమస్తే. హ్యాపీ సండే అండి అందరికీ. అయితే నిన్న ఇచ్చిన స్టోరీ ఎండింగ్ బాగుందని చాలామంది చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఇంకొక స్టోరీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ స్టోరీ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తానండి. ఎపిసోడ్ పూర్తిగా విన్న తర్వాత దీని మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తాను. నా రావణ్ హస్బెండ్ పార్ట్ 1 ప్రోమో చూసేద్దాం. రావణ్ లాంటి మన్మధుడు అతడైతే సున్నితమైన మనస్తత్వం కలిగిన లేడీ ఆమె. మరి ఈ విభిన్న మనస్తత్వాలు ఇరువురు ఒక బాధ్యత కోసం పెళ్లి అనే పవిత్ర బంధంతో ముడిపడితే ఆ బంధం కలకాలం నిలుస్తుందా? ఎవరినైనా ఎదిరించగలిగే ధైర్యం అతనిది. అందరిలో అనుకువగా ఉండే తత్వం ఆమెది. గంభీరమైన సముద్రం లాంటివాడు అతను. గలగల పారే సెలయేరు వంటిది ఆమె. లావా నిండిన అగ్నిపర్వతం అతను. మంచుతో కూడిన హిమాలయం ఆమె. బగబగ మండే సూర్యుడతడు. చల్లని వెన్నెల కురిపించే చంద్రం ఆమె. అతనిది వృత్తి ధర్మం. ఆమెది అహింసా మార్గం. అతనిది ఉమ్మడి కుటుంబం. ఆమెమో తల్లి తండ్రి లేని అనాథతనం. ఇలా ఎక్కడా పొంతనలేని స్వభావాలు ఉన్న ఇద్దరూ లోక కళ్యాణం కోసం అనుకోకుండా పెళ్ళి అనే బంధంలో చిక్కుకుంటే మరి ఆ బంధానికి కట్టుబడి జీవితాంతం కలిసుంటారా? వాళ్ళ మీదున్న బాధ్యతని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారా అనేది స్టోరీ. ప్రోమో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రకరకాల పూలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్లతో అందంగా అలంకరించబడిన కళ్యాణ మండపం. మంగళ వాయిద్యాలు, బంధువుల రాకపోకలతో మండపం అంతా సందడి సందడిగా ఉంది. ఆ ప్రదేశాన్ని చూసిన ఎవరైనా సరే ఆహా అనకుండా ఉండలేరు. అంత అందంగా ఉంది, మరి అంత కన్నుల విందుగా ఉంది ఆ ప్రదేశం అంతా. అక్కడ తెల్లటి పట్టు పంచె లాంచీలో పచ్చని పసిమి ఛాయలో నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో పున్నమి చంద్రుల్లా మెరిసిపోతూ ఉన్న అతను మౌన మునిలా మండపంలో పీటలపై కూర్చుని పురోహితుడు చెప్పినట్లు చేస్తున్నాడు. కాసేపటికి వధువుని తీసుకుని రమ్మని పురోహితుడు పిలుపుతో ఆ కళ్యాణ వేదికల్లోకి అడుగుపెట్టింది ఆ అమ్మాయి. బంగారు వన్నపు పట్టు చీరలో ఒంటి నిండా నగలతో ఆ స్వర్ణ కాంతులను ద్విగుణీకృతం చేస్తున్న మీని ఛాయతో, నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో నిలువెత్తు పూల రాశిలా సుకుమారంగా ఉన్న ఆ కోమలాంగి పీటలపై కూర్చున్న అతన్ని చూసి బెదురుతున్న వందనంతో అతని పక్కనే కూర్చుంటుంది భయంగా. ఆమె వచ్చిన సంగతి అతనికి తెలుస్తున్నా తనకేం పట్టనట్టు తన పని తను చేసుకుపోతున్నాడే కానీ కనీసం కన్నెత్తైనా ఆమె వైపు చూడలేదు అతడు. ఆమె కూడా దించిన తల ఎత్తకుండా పురోహితుడు చెప్పినట్టే చేసుకుపోతుంది. కాసేపటికి పురోహితుడు మంగళసూత్రం అతని చేతికిచ్చి కట్టమనడంతో అతను ఆ తాళిని చేతిలోకి తీసుకుని లేచి నిలబడి ఆమె వైపు చూస్తాడు. అది ఆమెకు తెలుస్తున్నా సరే తల ఎత్తకుండా అలానే కూర్చుంది. గంభీరమైన వందనంతో ఆమెను ఒక్క క్షణం పాటు చూసి ముందుకు వంగి ఆమె మెడలో 3 ముళ్ళు వేసేశాడు. అలా చేస్తున్నప్పుడు ఆమె శరీరంలోని వణుకు అతనికి తెలుస్తున్నా తనకి ఏం పట్టనట్టు తన పని తను చేసేసి మళ్ళీ పీటలపై కూర్చుంటాడు. తన మెడలోని తాళిబొట్టుని చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండిపోతుంది ఆమె. అలానే పెళ్లిలోని ఆచారాలన్నిటినీ పూర్తి చేశారు. ఆఖరి ఘట్టంగా పురోహితుడు అరుంధతిని చూపించమన్నప్పుడు అతను ఆమె భుజంపై చెయ్యి వేసి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ స్పర్శలోని ఆమెకి ఎటువంటి భావం తెలియకపోతూ ఉంటే మెల్లిగా తలెత్తి బెదురుతున్న కళ్ళతో అతని వైపు చూసింది ఆమె. అతడు ఆమె వైపు చూడకుండా ఆకాశంలోకి చూడటం చూసి తను కూడా తల తిప్పి అతను చూస్తున్న వైపుకే చూసి చేతులు జోడించి నమస్కారం చేస్తుంది తను. అలా పెళ్లి తంతుని పూర్తి చేసుకుని ఆమెతో కలిసి అతని ఇంటికి వెళ్ళడానికి కారు ఎక్కుతూ ఉండగా డాడీ అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూస్తాడు.
అక్కడ పొట్టు పరికిణి వేసుకుని ముద్దుగా ఉన్న 6 ఏళ్ల పాప పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్ళని చుట్టేస్తుంది. ఆ పాపనెత్తుకుని బుగ్గల్ని ముద్దాడుతూ ఉండగా, చిన్ని ఆగు అంటూ నడి వయసున్న ఒక ఆవిడ వచ్చి, వద్దు తల్లి, మనం ఆ కారులో వెళ్దాంలే అని అంటుంది పాప కోసం చేతుల్ని చాచి ఆ పెద్దావిడ. ఆ పాప ఏడుపు మొహం పెట్టుకుని, నేను డాడీతోనే వస్తాను నాని అంటుంది ముద్దు ముద్దుగా. అతని మెడ చుట్టూ చేతులు వేసి, వద్దు నానా, డాడీ మమ్మీతో కలిసి వస్తాడు, మనం వెళ్దాం అంటుంది ఆ పెద్దావిడ. "ఉమ్మ్, నేను రాను, డాడీతోనే వస్తాను" అంటూ మారం చేస్తుంది ఆ పాప. ఆ పాప ముద్దులోలికే మోము. చిలక పలుకులు చూసి చిన్న నవ్వు వచ్చి చేరుతుంది ఆమె పెదాలపై. పాప అలా అనేసరికి అతను చూడలేక, పర్లేదమ్మా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటాడు అతడు. ఇంతసేపటి నుండి అతను మాట్లాడింది ఆ ఒక్క మాటే. "హ్మ్, గడుక్కై, మొత్తానికి అనుకున్నది సాధించుకున్నావు" అంటూ ఆ పాప బుగ్గలు లాగి, సర్లే జాగ్రత్త అంటూ ఆమె వైపు చూస్తుంది ఆవిడ. దానికి ప్రతిగా ఆమె చిన్నగా నవ్వగానే ఆవిడ సంతృప్తిగా నవ్వి అక్కడి నుంచి వేరే కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా పాపతో సహా కారులో కూర్చున్నాక కారు స్టార్ట్ అవుతుంది. అతను పాపని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఆ పాప నవ్వుతూ అతనికి కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆ క్షణానికి మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఆ పాప మాటలు వింటూ నవ్వుతూ కూర్చుంటుంది ఆమె కూడా. అది ఒక దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం. ఆ అడవి మధ్యలోని ఒక గుహలో ఎముకల గుడిలాంటి శరీరంతో తల నుంచి భుజాల వరకు పెరిగిన నల్లటి తైల సంస్కారం లేని జుట్టుతో, మెడలో కపాలమాలతో, నుదురంతా వ్యాపించి ఉన్న ఎర్రని బొట్టుతో, నల్లని అంగవస్త్రం ధరించి కాళికాదేవి విగ్రహం ముందు నిలబడి ఏవేవో మంత్రాలు చదువుతూ పసుపు కుంకుమలతో పూజ చేస్తున్నాడు భైరవుడు. సరిగ్గా అప్పుడే అతని శక్తికి ఏదో విషయం తెలిసింది. ఇక అంతే, అతను ఆ దేవతకి నమస్కరించి పెద్ద పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. అతని నవ్వులు విని, గురువుగారు, ఎందుకు అలా నవ్వుతున్నారు? ఏమైంది అంటూ కంగారుగా పరిగెత్తుకొచ్చాడు మరో గుజ్జుగా ఉన్న అతని శిష్యుడు, కాపాలికుడు. అతని మాటకి నవ్వటం ఆపి, ఎన్ని రోజులుగా నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది నా దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమయ్యిందిరా కాపాలిక అంటూ మళ్ళీ నవ్వుతాడు భైరవుడు. అతను గురువుగారు చెప్పింది విని, అవునా గురువుగారు? అంటే ఆ అమ్మాయి ఆచూకీ దొరికినట్టేనా అని అంటాడు కాపాలికుడు. మహదానందంగా దొరకడమే కాదురా, "హుం, నేటి అమృత గడియల్లోనే ఆమెకు వివాహం కూడా జరిగిపోయింది. ఇక మన పని మనం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చేసింది" అంటూ మళ్ళీ పూజలో నిమగ్నమైపోతాడు భైరవుడు. మరి చూద్దాం. ఇక సరిగ్గా అదే సమయంలో కాషాయ వస్త్రాలలో, మెడలో రుద్రాక్షమాలతో, నుదుటిన విభూతి రేఖలతో, ప్రశాంత వందనంతో కాశీ విశ్వేశ్వరుడు ముందు యోగ నిద్రలో ఉన్న శివానందుడు కళ్ళు తెరిచి నవ్వుతూ, భైరవా, నీ పాపం పండే రోజులు దగ్గరకొచ్చాయి. నీ మృత్యువు నువ్వు వెతుకుతున్న అమ్మాయికి భర్తగా మారి నీ దగ్గరికి రాబోతున్నాడు. ఇది తథ్యం, ఇదే విధిరాత అని నవ్వుకుంటూ మళ్ళీ పూజలో ఉండిపోయాడు. ఇక అలా పెళ్లి మండపం నుంచి బయలుదేరిన వాళ్ళంతా ఒక గంట ప్రయాణం తర్వాత వర్మష్ మాన్సానికి చేరుకుంటారు. ఇక స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాప చెప్తున్న కబుర్లో మునిగిపోయిన ఇరువురు కారు ఆగిన శబ్దానికి వారి దృష్టిని మళ్లించి చుట్టూ చూస్తారు. విశాలమైన స్థలంలో చూడగానే మనసుని అబ్బురపరిచే రీతిలో కట్టిన 3 ఫ్లోర్స్ బిల్డింగు. దాని ముందంతా రకరకాల మొక్కలతో హరితవర్ణంలో మెరిసిపోతున్న విశాలమైన గార్డెన్. గార్డెన్కి ఒకవైపు స్విమ్మింగ్ పూల్, అండ్ దానికి కాస్త దూరంలో ప్లే జోన్. బహుశా పాప కోసం ఏమో. గేటు నుంచి కనీసం 1/2 కిలోమీటరు లోపలికి. రోడ్డుకి, వాహనాలకి, రానగోన ధ్వనులకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఆ ఇల్లు. ఇంటికి కాస్త దూరంలో అవుట్ హౌస్ కూడా ఉంది. బహుశా ఈ ఇంటి పనివాళ్ళ కోసం అనుకుంటా. అంత పెద్ద ఇంటిని ఎప్పుడూ చూడని ఆమె ఆశ్చర్యంగా ఆ ప్రదేశాన్ని అంతటినీ తన చక్రాలాంటి కళ్ళని గిరగిరా తిప్పుతూ చూస్తూ ఉంది తను.
డాడీ మనం ఇంటికొచ్చేసాం అన్న పాప పిలుపుకి తేరుకుని అతని వైపు చూసింది. "ఉమ్" అంటూ కార్ డోర్ తీసి పాపని మెల్లిగా దించి ఒక్కసారి పక్కకి తిరిగి ఆమె వైపు చూశాడు. ఆ చూపులకి అర్థం తెలుసుకున్నామె చిన్నగా తలూపి అతను దిగగానే అతని వెనకే కారు దిగింది. ఈలోపు మిగతా కార్లన్నీ వచ్చి అక్కడ ఆగాయి. అందులో నుంచి అతని అమ్మగారు శ్యామల గారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి పదండి నాన్న అంటారు. వాళ్ళ అమ్మ మాటకి చిన్నగా తలూపి పాపని ఎత్తుకుని ముందుకు నడుస్తాడు. అతను వేగంగా కదలడంతో వాళ్ళ బ్రహ్మముడి ఇంకా వేడని కారణంగా ఆమె ఆ ఫోర్స్‌కి ముందుకు తూలినట్టు అయ్యి పడబోతూ నిలదొక్కుకుని మెల్లిగా అతని వెనక అడుగులు వేస్తుంది. వాళ్ళ గుమ్మం దగ్గరికి రాగానే అక్కడికి ఒక నడి వయస్కురాలు ఉన్న ఆవిడొచ్చి వాళ్ళకి హారతి ఇస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. శ్యామల గారు అతని దగ్గర నుంచి పాపని తీసుకుని వాళ్ళని అక్కడ సోఫాలో కూర్చోమని చెప్తారు. ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చోగానే ఇందాక హారతిచ్చిన ఆవిడ ఇంకొక బామ్మగారిని వీల్ చైర్‌లో అక్కడికి తీసుకొని వస్తారు. ఈలోగా శ్యామల గారు అక్కడికి వచ్చి "అత్తయ్యని తీసుకొచ్చావా రంగమ్మ? ఇప్పుడు నేనే వెళ్దాం అనుకుంటున్నా. నువ్వే తీసుకొచ్చి మంచి పని చేశావు" అంటారు. "నాకు తెలుసు కదమ్మా! 25 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను. మీరిప్పుడు ఏం చేస్తారో నాకు తెలుసుగా. అందుకే పెద్దమ్మగారిని నేనే తీసుకొచ్చాను" అంటుంది రంగమ్మ. ఆవిడ చిన్నగా నవ్వి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి "అత్తయ్య పిల్లల్ని ఆశీర్వదించండి" అంటూ ఆవిడ చేతికి అక్షింతలిస్తారు. నూతన దంపతులిద్దరూ ఆవిడ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆవిడ వాళ్ళని ఆశీర్వదించి ఆమె మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటారు. ఇటువంటి ఆప్యాయతలు ఎరగని ఆమె ఆవిడ అలా చేసేసరికి ఉద్వేగానికి లోనై తన కలువ కళ్ళల్లో నుంచి చిన్న కన్నీటి బొట్టుని జారవిడుస్తుంది. తను అలా చేయగానే తన పరిస్థితి అర్థం చేసుకున్న శ్యామల గారు ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ఆసరాగా నిల్చుంటే, "ఇక నుండి ఈ కుటుంబమే నీ కుటుంబం తల్లి. నువ్వు అనాథవి అన్న విషయాన్ని ఈ రోజు నుంచి మర్చిపో" అంటారు శ్యామల గారు. మరి ఇదండి మన స్టోరీ ప్రోమో. తక్కువ లెంత్ అయితే ఇచ్చాను. మీకు నచ్చితే స్టోరీ పూర్తిగా విని కామెంట్ చేయండి. స్టోరీ కంటిన్యూ జరుగుతుంది. అలానే దయచేసి మా కష్టాన్ని కూడా గుర్తించండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి అయిపోయిన ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ కామెంట్‌ల కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చేటప్పుడు నాకు టెన్షనే. మీకు నచ్చుతుందా లేదా అని. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సస్పెన్స్ ఉంటుంది. చాలా బావుంటుంది. సో, కాబట్టి కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే రీచ్‌ని బట్టే నేను స్టోరీ కంటిన్యూ చేయడం అవుతుంది. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ యువర్ సపోర్ట్.